వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి. చాలా మంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో మేము చాలా మంది మోసపోయాము అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు మేము ఇంత మనీ లాస్ అయ్యాము. కొందరు లక్షల్లో కోట్లల్లో లాస్ అయిన వాళ్ళు కూడా మనకైతే ఇప్పుడు బయటపడుతున్నారు. సో ఇదే క్రమంలో ఒక పర్సన్ కూడా తను కూడా ఒక కొంచెం అమౌంట్ అయితే లాస్ అవ్వడం జరిగింది. లాస్ అయినప్పటికీ అంటే ఇక్కడ మనం చాలా మందికి అయితే చూస్తూ ఉన్నాం. లాస్ అయ్యామని చెప్పేసి చాలా ఇట్లా సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా అంటే ఫ్యామిలీకి దూరం అవ్వడం కానీ ఇట్లా చాలా చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మనతో ఉన్న పర్సన్ అయితే అస్సలు అలా కాదు. సో మళ్ళీ గెట్టిన్ అయిపోయి తనకంటూ కొంచెం ఫేమ్ క్రియేట్ చేసుకొని తను ఎంత లాస్ అయ్యాడో అంతకి ఇంకా రెట్టింపు సంపాదించుకున్నాడు. అతను ఎవరో కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో అతని ఇన్స్టా ఐడి వచ్చేసి ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. అనుదీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఏంటన్నా ఇంటర్వ్యూలలో చాలా వైరల్ అయిపోతున్నాం, మనకి ఈ ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అయిపోతున్నాం. మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసాము, ఏదంటే చాలా డబ్బులు అన్నీ పర్చేసుకొని అదొక ట్విస్ట్. దానికి కామెంట్లు చూసారా? ముఖ్యంగా మీరు తిట్లే, సగం తిట్లు ఉంటాయి, సగం అభినందనలు ఉంటాయి. కాదు, ఒక పర్సన్ ఏమని చేస్తాడు, అరే కొంచెం మిస్ జర్రంతలా బతికిపోయినవరా, నెక్స్ట్ అన్వేషణకు సజ్జనా సారి రీలు, నెక్స్ట్ నువ్వే ఉండు. ఇంకొంతమంది చూడకుండా తిట్టేస్తారు, నోటికి వచ్చిన బూతులు బాగా తిట్టారు. అరే ఎట్లాంటి నేను నోటితో వాళ్ళు సగం చూసారు, కోప్పడి వాళ్ళు ఇరిటేట్ అయిపోయి చూడలే, మొత్తం కోపానికి వచ్చేస్తున్నారు. అంటే నెగిటివిటీ. నేను నవ్వుకున్నా, వాళ్ళు తిడుతుంటే నాకు నవ్వుగా అనిపించింది. ఎందుకంటే అబ్బా ప్రజలు మారారు రాబాయ్, ఇటువంటి రీల్ అచ్చుతోనే ఇట్లా కామెంట్ పెడుతున్నాడంటే సొసైటీ మారింది, వాళ్ళని చూడట్లేదు. అదొక నన్ను తిట్టినా కూడా ఇన్ ది కేస్ నా రీల్ చూడకుండా నన్ను తిట్టిరనే బాధ కంటే సొసైటీ మారింది, సొసైటీలో మార్పు వచ్చింది, ఇటువంటి రీల్స్ వస్తే స్కిప్ చేసేస్తున్నారు అని ఒక మంచి దారికి తీసుకొస్తున్నాం సొసైటీని, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉందన్న. ఓకేనే. సో మొత్తంగా టాపిక్లోకి వస్తే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోట్ చేశారో సో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? కేసులు అంటే చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది అన్న. ఇప్పుడు వాళ్ళు తప్పో ఒప్పో, వాళ్ళు తప్పు చేసిరు అని ప్రజల వాదన, సొసైటీ అంటే వాళ్ళని చూసి మేము మోసపోయినాం అని వాళ్ళ వాదన. ప్రమోటర్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళు ఏమంటున్నారు, డబ్బు కోసం మేము ప్రమోషన్ చేసుకుంటాం, మాకు అదంతా ఏం తెలియదు, ఏదో చేసినాం సరే తప్పైంది, ఇప్పటికైతే ఇప్పటి నుంచి మానేస్తామని వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళ వర్షన్ వీళ్ళు కొంత డబ్బు కాస చేసిన దానివల్ల వీళ్ళు కొంత డబ్బుకు ఆశపడి చేసిన ప్రమోషన్ల వల్ల ఎంతో లక్షలు ప్రాణాలు పోయినాయి చాలా మందివి. సో వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు, వీళ్ళు ఒక పక్కన ఉన్నారు. ఈ న్యాయస్థానానికి పోయినాక వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు నమోదైనాయి దాన్ని బట్టి అక్కడ తీర్పుకు న్యాయవాదులు ఇస్తారు. ఇంకా మనం అయితే దాంట్లో చర్చించుకోవడానికి లేదు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళ సైడ్ కొంత న్యాయం ఉంది, వాళ్ళ సైడ్ కొంత న్యాయం ఉంది. సో మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కాబట్టి మీకు ఇలా ఎవరైనా ఇది ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఎవరైనా మీకు ఇట్లా కాంటాక్ట్ అయ్యారా? ఫస్ట్లో అయ్యారు 1 monthకి 47,000 అట్లా వచ్చింది ఆఫర్. అంటే మెసేజ్ పూర్వకంగా 47, ఫోన్ చేసి 1,00,000 ఆఫర్ చేసారు. వాళ్ళు ఫోన్ చేసి లక్ష ఇస్తామన్నారు నెలకి. కానీ టెంప్ట్ అయ్యేవాడినేమో, ఆ మినిట్ టెంప్ట్ అయ్యేవాడినేమో ఆలోచించిన. అంటే పైసకి ఎవడైనా లొంగుతున్నా, నేను పెద్ద అదేం కాదు, నేను గరీబోని. మా అయ్య రోడ్డు మీద కూరగాయలు అమ్ముతాడు. ఎంత గరీబోని నేను, అంత గరీబోని. టెంప్ట్ అవుతాను. టెంప్ట్ అయ్యే మూమెంట్లో నా టీమ్మేట్లు, అంటే టీమ్ ఏది లేదు నాకు, ఫస్ట్ ఒక్కనే వీడియోలు చేసుకుంటూ వచ్చిన. అంటే నేను నా దోస్తు కావాలంటే మేము కష్టపడమారా నీకోసం, మా వాళ్ళ బుద్ధి అదే, మా మంచి వాళ్ళది. ఎట్లా అంటే వాడు కష్టపడతాడంటే వానితో పాటు మేము కష్టపడి వాడిని పైకి తీసుకొచ్చామని చూస్తాం మా మంచి వాళ్ళు. ఇక ఇదే పంచాయతీ మాది. ఎట్లా అంటే వాడిని ఎట్లా తొక్కడం చూడరు. మా దోస్తు కావాలంటే మేము చేస్తాంరా, నువ్వు పైసా అద్దేమద్దు, మేము లేమా నీకు అని చెప్పి వాళ్ళు చేసారు. అయితే వాళ్ళ సజెషన్ తీసుకుందామని చూసిన. శ్రీకాంత్ అన్న, రంజిత్ కాసాల రంజిత్ అని మా దోస్తులు ఇద్దరు. శ్రీకాంత్ అన్న సింగరేణి డ్యూటీ పోతే మళ్ళీ రాడు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఫోన్ కలుపుతలేదు. రంజిత్కి ఫోన్ చేసిన, అరే ఇట్లా 1,00,000 మామ సెట్, మంచి ఎంజాయ్ చేయొచ్చు, ట్రిప్పులు ఏమంటావు అన్న. వాడు ఎట్లా తిట్టిండంటే ఇప్పటికి స్టిల్ నాకు చెవుల్లో అవే రిమెంబర్ అయితే. అంటే ఇక్కడ మీరు 1,00,000కే ఇంత టెంప్ట్ అయిపోయారు చెప్తున్నా కదా, కొన్ని కోట్లలో ఆఫర్ చేస్తున్నారంట. సో కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. అయితే నేను ఆ 1,00,000 కూడా చేద్దామా వద్దా, ఫస్ట్ నాకు చేయొద్దనే ఉంది. బ్లైండ్ నేను 90% చేయను. బట్ ఒక్కసారి అడుగుదామా వీళ్ళు ఏమంటారు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళు పొట్టు తిట్టారు, రే సిగ్గుందరా మనం ఫేమ్లోకి వచ్చింది దాంతోనే మళ్ళీ అట్లా చేసి ఎంతమంది ప్రాణాలు లాస్ చేస్తావరా, నీకు అవే కావాలంటే నేను వేరే ప్రమోషన్లు ఇప్పిస్తాను నీకు, నేను వాళ్ళ రియల్ ఎస్టేట్ దగ్గర నేను పోతాను, నువ్వు పోకు, నేను పోయి నీ బతిమలాడి మరి నీకు ప్రమోషన్లు ఇప్పిస్తా, అది చేయకు, అది చేస్తే మనం మానవ మృగంతో సమానం రా అని చెప్పి తిట్టిరు. అప్పుడు
నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ మీ డిసిజన్ అడిగిన మామ అని చెప్పి సరే అక్కడికి అయిపోయింది. సో అట్లా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా నాకు మంచిగా ఉన్నారు నా టీంలో. దానివల్లనే ఇప్పటిదాకా స్టిల్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ 2.0 ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ అందరికి విరుద్ధంగా సొసైటీ కోసం పనిచేస్తున్నాడు అంటే నేనెంతనో నా టీం అంతా. సో అన్న ఇప్పుడు చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో చాలా మంది ఇంకా డిప్రెషన్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అంటే చనిపోయిన వాళ్ళని పక్కన పెడితే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎలా గెటిన్ అవ్వాలని సుఖమైన సావు అన్న చెప్తాను కదా. అంటే సావు తప్పే, కానీ ఎందుకు అంటున్నా అంటే అంతకంటే నరకం అన్న ఈ బతుకునుడు. ఇంట్లో పడ్డాక ఈ ఊబిలో పడ్డాక పైసలు ఉండే ఆడాలంటే, కానీ ఆడాలనే మోజు ఉంటుంది. ఆడాలి చీదురుదా, ఆడాలి మైండ్ పనిచేయదు, ఆడకపోతే మైండ్ పనిచేయదు. 100 ఉంటే 100, 10 ఉంటే 10, లక్షలు వేసిన గేము 100 ఉంటే 100 ఎత్తాడు, 10 ఉంటే 10 ఎత్తాడు. కానీ ఆడాలి, ఆ మైండ్ పనిచేయదు, మనిషి మారడు. ఎన్ని రిహాబిలేషన్ సెంటర్లు తీసుకుపోయినా వాడు మారడు. లాస్ట్కే ఎట్ ది ఫైనల్ కాస్ట్ మన దగ్గర 500 ఉంటే 500 పోగొట్టుడే. అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. పైసలు పోగొట్లే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. వీళ్ళ దారిలో అలవాటు అయిపోయారు ఆల్రెడీ. దానికి చెక్ పెట్టుడు ఎట్లా అంటే ఫోను ఇవి దూరం పెట్టి మనుషుల ప్రేమ దగ్గర చేయాలి. మనకి మనుషుల గురించి ఇంపార్టెన్స్ తీసుకురావాలి. మన లైఫ్ ఇది, మనం ఇట్లా రావాలని మోటివేషన్లు చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు తల్లి ప్రేమ కానీ, భార్య ప్రేమ కానీ, పిల్లల ప్రేమ కానీ ఎంత ముఖ్యమో ఇట్లనే ఆయనకి ఖాళీ టైం దొరకకుండా పని కూడా కల్పించాలి. ఒక నిలకడ ఒక పని ఉంటే వాడు దీని జోలికి రాడు. ఒక పని చూపించి, ఒక దారి చూపించి వదిలేయాలి. కూడా కాళ్ళు ముక్కు దండం పెట్టి ఎట్లా ఒకలా వాడిని ఒక పనులకు నెట్టాలి. మనం ఆ పనులకు నెట్టి సక్సెస్ చూపించాలి వానికి. నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా తెలిసింది. ఇది రియల్ ఎస్టేట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మిస్తే కమిషన్ కొంతమందికి ఏజెంట్స్ ఉంటారు. అవును, ఇప్పుడు మనం కూడా అమ్మి పెట్టినా కానీ మనకు కమిషన్ వస్తుంది ఎంతో కొంత. సో అలాంటిది కథ. ఒకడు ఇట్లనే బెట్టింగ్ ఫైనాన్స్ పడితే వాడిని వాళ్ళ మామగారు అంటే భార్య వాళ్ళ నాన్న తెలివిగా ఏం చేసిండు, ప్లాట్ల అల్లుడు నీకు కమిషన్లు వస్తే ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పి నాతో ఏమవుతుంది మామ అన్నాడు. పోయిండు, పంపించినాక ఏంది వీళ్ళు అయిననే ఆ మామ ఎవరైతే ఉన్నాడు తెలివిగల మామ, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అల్లుళ్ళే. 2 క్లయింట్లతో ఫేక్గా కొనిపించిండు అవి. మా అల్లుడే కొనిపించిండు అని వానికి పైసా చూపించిండు అక్కడ. అరే అత్తన్నేర పైనలా కథ వాని అటెన్షన్ ఇటు నుంచి అటు డైవర్ట్ చేసుకున్నాడు వాళ్ళ అల్లుడిని. పోతే పోయింది ఒక 2 లక్షల రూపాయలు ఆయనకి. నా అల్లుడు మారాలి అని చెప్పి 2 లక్షలు పెట్టి నా అల్లునికి ఇస్తా, ఎవరికో కాదు నా బిడ్డకే ఇచ్చేది. ఆయన కమిషన్ రూపంలో ఇప్పించాడు. 2 ఫ్లాట్లు సేల్ అయిన తమ్మా నీ తరఫున మరి 2 లక్షలు 2 ఫ్లాట్లకి తీసుకో అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిరట. ఇక వాడు ఖుషి, మావ ఏంది మావ నువ్వు స్టార్ట్ చేసినావు 2 రోజులలో 2 లక్షలు వచ్చినాయి మావ, నాకు ఇదేదో మంచిగా ఉంది మావ అన్నాడు. అంటే మన అటెన్షన్ డైవర్ట్ చేసిండు అక్కడ. సో అటువంటి పని కల్పిస్తే వానికి ఆశ, పైసే ఎటువైనా పైసే కావాలి వానికి. ఇటు చూపించిండు. ఇప్పుడు కష్టపడి రియల్ ఎస్టేట్లో తిరుగుతాడు పిల్లవాడు. ఆ తర్వాత సొంతంగా ఇంకొక 2 ఫ్లాట్లు ఏమో అమ్మించినట, సొంతంగా అమ్మించుకున్నాడంట. సో ఇంకా అట్లా సెటిల్ అయిపోయాడు. అట్లా ఒక దారి చూపించి సక్సెస్ అయ్యేదాకా కొంచెం ఓపికగా ఆయనని ఫాలో అప్ చేయాలి. మళ్ళీ ఆయన ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇదే దారిలోకి వస్తాడు. అట్లా ఒక దారి చూపించి వదిలితే వాడు గెటిన్ అవుతాడు. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కానీ మీ ఇంటర్వ్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్స్టాలో కూడా మీ కొన్ని రీల్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఏదైతే బెట్టింగ్స్ మీద మీరు చాలా పోరాడుతున్నారో, సో మరి ఈ క్రమంలో సజ్జనార్ గారు కానివ్వండి, అన్వేషణ నుంచి కానివ్వండి, ఇలా ఏమైనా కాల్స్ వస్తున్నాయా మీకు? సజ్జనార్ గారితో ఉంటుంది. సార్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తాడు అంటే నాకేదన్నా అవసరం పడితే సార్ ఇది ఎట్లా సార్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా, ఇది ఇట్లా ఉంది సార్ అని మనం చెప్పినాం అనుకో, సార్ కాంటాక్ట్ అవుతారు, పక్కా రెస్పాండ్ అవుతారు. నాన్ వేషన్తో మనకు కాంటాక్ట్ లేదు. బట్ ది థింగ్ సజ్జనార్ ది రమాబాయ్ ఉంటాడు, అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే పింగ్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. వీళ్ళతో ఉంటుంది మనకి. సో ఇప్పుడు ది రమాబాయ్ కానీ అన్వేషణ గారి గురించి కానీ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఊరు బయట ఉన్నారు కాబట్టి పోరాడుతున్నారు. ది గ్రేట్. ఫస్ట్ థింగ్ వాళ్ళు పోరాడుతున్నారు, దానికి థ్యాంక్స్ చెప్పగలను. ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు పోరాడతలేరు అంటే థ్రెటనింగ్ వస్తుంది. మీరు చూడండి ఇన్ఫ్లుయెన్సర్లు పోరాడే వాళ్ళు ఇద్దరు ఇండియాలో లేరు. అవును, మస్తు ఆలోచించారు. ఎన్ని దారులు ఆలోచించినా కూడా ఇలాంటి వాటి మీద పోరాడే ఇన్ఫ్లుయెన్సర్లు ఇండియాలో లేరు. ఓన్లీ అబ్రాడ్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటారు. అండ్ ఈ థ్రెటనింగ్ ఎక్కడిది అంటే బెట్టింగ్ యాప్ వాళ్ళది కాదు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లదే ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఒక 74 మంది లిస్ట్ అని ఉంది. ఆ 74 మందే యాంటీగా మారుతున్నారు. యాంటీగా ఎందుకు మారాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకున్నారు, అక్కడికి అయిపోతే ఓకే. బట్ ది థింగ్ ఏంటంటే మా మీద చెడు ముద్ర పడ్డది, మేము చెడ్డోళ్ళమే అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మేము బెట్టింగ్కి సపోర్ట్ అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. బట్ ది థింగ్ అది కాదు, వాళ్ళు మారారు, రియలైజ్ అయ్యారు. వాళ్ళ మీద ఈ కేసులు ఎందుకంటే మీరు ఎప్పుడో చేసిన తప్పుకి ఇది ఒక చిన్న ప్రతిఫలం లాంటిది అంతే. పోయి మీరు ఫైన్ రూపంలోనో ఎట్లనో బెయిల్ తీసుకొని మళ్ళీ రావచ్చు. బట్ ది థింగ్ మీరు మారాలి అంతే.
మీరు దీనికి యాంటీగా ఇప్పుడు ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నా, అన్న మీరు మారడమే మనకు కావాలి, సొసైటీకి కావాలి. అంతే తప్ప మిమ్మల్ని హింసించి మిమ్మల్ని జైలులో పెడితే గవర్నమెంట్కి ఏం రాదు. గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎంత ఆలోచించిందో తెలుసా. నేను సజ్జన గారిని పర్సనల్గా అడిగిన, సార్ ఎందుకు ఇట్లా అంటే యాక్షన్ తీసుకోలేకపోతుంది బైఎస్ అన్ని యాదవ్ దగ్గరనే ఎందుకు ఆగిపోయింది అంటే, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎంతో కష్టపడితే కానీ ఆ కంటెంట్ క్రియేటర్ కాలేరు వాళ్ళు. సో అంత గొప్ప లైఫ్స్ వాళ్ళే, అంత గొప్ప లైఫ్ ఎందుకు నేను స్పాయిల్ చేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సింపుల్ థింగ్ కాదు. ఒక గవర్నమెంట్ ముందుకు ఒక స్టెప్ వేయాలంటే క్రియేటర్ లైఫ్ కూడా ఒక లైఫే. వాళ్ళు ఎంతో కష్టపడి సింగిల్గా, ఇప్పుడు సినిమాలకు పోతే నువ్వు ఒక ఆర్టిస్ట్గానే నువ్వు బయటకు వస్తావు, వాళ్ళు నీకు యాక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కెమెరామెన్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరికంటే గొప్ప, ఇప్పుడున్న నటుల కంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గొప్ప. ఎందుకంటే వాడే రీల్స్ తీసుకుంటాడు, వాడే ఎడిటింగ్ చేసుకుంటాడు, వాడే హీరోగా కనబడాలి, వాడే కాస్ట్యూమ్ డిజైన్ చేసుకోవాలి, వాడే మేకప్ వేసుకోవాలి. A to Z వర్క్ చేసుకునేది ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే. అందుకే వానికి రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని ఉద్దేశించే ఇన్ని రోజులు డిలే అయింది. కానీ సూపర్. ఏం ఆలోచించింది అన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ గురించి, అంటే వీళ్ళు అసలు ఎవరి గురించి ఆలోచించకుండా యాప్ల గురించి ప్రమోట్ చేసే వాళ్ళ గురించి కూడా సజ్జనార్ గారు ఒక విధంగా ఆలోచించారు అంటే చాలా గ్రేట్ ఉంటుంది. వాళ్ళు యాక్షన్ మాత్రం తీసుకుంటున్నారు. చాలా లా అనేది ఉంది, లా అనేది ఉన్నది యాక్షన్ తీసుకోవడానికి. వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు కాదు, నువ్వు 20-30 సంవత్సరాల కింద చేసినా లా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. బట్ ది థింగ్ ఏంటంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు, వాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ ఎటువంటిది, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు, అదే ఆలోచిస్తుంది అంతే. ఆయన ఇక్కడ నా అన్వేషణ ఫస్ట్ టార్గెట్ చేసింది బైఎస్ అన్ని యాదవ్. సో ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే బైఎస్ అన్ని యాదవ్ని నువ్వు ఒక బెట్టింగ్ యాప్స్ అనే పేరుతో టార్గెట్ చేసావు, కానీ ఇక్కడ బైఎస్ అన్ని యాదవ్ కూడా నీలాగే అన్ని దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి అతని తొక్కనీకే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ముందే క్లాషెస్ ఉన్నాయి, మీకు తెలుసు తెలియదు, చాలా క్లాషెస్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఆ క్లాషెస్ ఓకే, అదొక రకమైన క్లాషెస్ ఉన్నాక ఇప్పుడు ఏదైతే సజ్జనార్ సార్తో నాన్ వేసిన వీడియో కాల్ మాట్లాడారో దీని తర్వాతనే బైఎస్ అన్ని యాదవ్ మీద ఇది అయింది. సో అందరు అనుకునేది ఏంటంటే నాన్ వేసిన పర్సనల్గా సజ్జనార్ సార్కి ఫస్ట్ నేను లాక్ చేయండి అని సజెస్ట్ చేసినట్టుగా అందరు నమ్ముతున్నారు. బట్ ది థింగ్ తెలియని రివీల్ చేయని థింగ్ ఏంటంటే లిస్ట్లో ఫస్ట్ ఆయన పేరు బైఎస్ అన్ని యాదవ్ పేరు. సో అందుకే ఆయనది ఆంధ్రాలో ఒకటి ఇక్కడ ఒకటి మాత్రమే అయింది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రాలో అడ్వాన్స్ పోతలేరు, అక్కడ ఉన్న పొలిటికల్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆంధ్రాలో అడ్వాన్స్ కావట్లేదు ఈ విషయంలో. బట్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణలోనే అడ్వాన్స్ అవుతుంది. ఎందుకంటే మన సొసైటీని మార్చుకోవాలి, మనం మారాలని గవర్నమెంట్ ముందుకు వస్తుంది ఇక్కడ. సో ముందుకు రావడం వల్ల అప్పటికి అతని మీద అక్కడ లోకల్ బాయ్ అని ఇక్కడ బైఎస్ అన్ని యాదవ్ చాలు భయపెట్టినాం, ఇన్ఫ్లుయెన్సర్లు మారిరు అని అనుకుంటున్నారు. కానీ స్టిల్ ప్రమోటింగ్ ఇక్కడ వాళ్ళు భయపడట్లే, ప్రమోట్ చేస్తున్నారు అనే ఫర్దర్ స్టెప్ తీసుకున్నారు. మళ్ళీ 11 మెంబర్స్ సెలబ్రిటీస్ అని, 4 ఇన్ఫ్లుయెన్సర్లు 11 మెంబర్స్ సెలబ్రిటీస్ అన్నారు. అవును, అట్లా 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 ఇంకా ముందుకు పోతుంది అడ్వాన్స్గా. మళ్ళీ నెక్స్ట్ ఏం స్టెప్ అంటే ఇంకా మారకపోతే ఆ 74 మంది లిస్ట్ ఉందట. ఆ 74 మంది లిస్టు నేనుగా చూసింది. 74 మంది అందరూ అంటారు, మరి అది ఎవరు చూసిరా ఏందా 74 కథ ఏంది, ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారా లెక్క అంటే ఇట్స్ మీ పవర్తో చందు అని ఉండే ఒక అమ్మాయి, ఆమె రివీల్ చేసింది. సజ్జనర్ గారు నన్ను పిలిచారు ఆఫీస్కి, చూసిన 74 మంది లిస్ట్ అన్నది. ఇంకెక్కడ కావాలి నీకు ప్రూఫ్? ఆల్రెడీ మనకు కూడా అంటే మన మీడియా కాబట్టి మనకు కూడా లిస్ట్ వచ్చింది, అందులో కూడా చూస్తున్నాము చాలా మంది మన సినీ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు కూడా చూస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రానా దగ్గుపాటి గారు, విజయ్ దేవరకొండ గారు, సో వీళ్ళ లిస్ట్ కూడా ఉంది. సో ఇన్ కేస్ వీళ్ళు సెలబ్రిటీలు కొంతమంది ఏంటంటే లీగల్ యాప్స్ ప్రమోట్ చేసారు, సో వాళ్ళ మీద కూడా అయింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో ప్రొహిబిటెడ్ ఈ గేమ్స్ అనేవి. సో ప్రొహిబిటెడ్ ఉండగా మీరు ఎట్లా చేసారు అని వాళ్ళ మీద అయింది. బట్ వాళ్ళు ఎలాంటి కౌంటర్ ఫైల్ చేస్తారో మనం చూడాల్సి ఉంది కోర్ట్స్లో. అంటే వాళ్ళ సైడ్ ఇప్పుడు న్యాయం ఎవరి సైడ్ ఉంటే మనకు తప్పు అని అనిపించింది, కేసు ఫైల్ చేసారు. సో కోర్టుకు వెళ్తారు కదా, అది తప్ప ఒప్ప అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ప్రూఫ్ చూసి. ఇన్ కేసు అది లీగల్ యాప్ అయితే త్రూ అవుట్ ఇండియా లీగల్ ఉందా, లేకపోతే ఇక్కడ ప్రొహిబిటెడ్ ఉందా, అవన్నీ చూసుకున్నాకనే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. సో బెట్టింగ్ యాప్స్ గురించి పక్కన పెడితే అసలు మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేశారు అంటే ఈ ఇన్స్టా కానివ్వండి, అదేవిధంగా మీరు ఏదైతే యూట్యూబ్స్ ఉన్నాయో, సో ఓవరాల్గా ఎన్ని యూట్యూబ్స్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని ఇన్స్టా పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్ నా ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల మంచిర్యాల దగ్గర మందమారి. నేను చదువుకున్నంతా హైదరాబాద్, అంటే 10th వరకు ఇంటి దగ్గర. అప్పటికి నాకు ఫీజులకు పైసలు లేవన్నా.
ఫీజులకు పైసలు 10th దాకా కూడా మా నాన్న అమ్మ పొద్దున్న లేతే రాత్రి 10కి వస్తారు, పొద్దున 5కి పోతారు ఇంట్లోకి వెళ్ళి. అమ్మ పొద్దున 5కే వంట అంతా చేసుకుంటది. లేదు బయట వాళ్ళ దగ్గర కూరగాయలు కొనుక్కొని అమ్ముకుండే రోడ్డు మీద నాన్న. అట్లుంటే అమ్మ 8 ఇంట్లో పనులన్నీ చేసుకొని 8 మార్కెట్ పోయేది. పొద్దున పోయి నాన్న షాప్ వేస్తే అమ్మ 8 వరకు, అంటే కస్టమర్లు వచ్చే టైంకి అమ్మ పోయి సహాయపడేది. పొద్దున వంట చేసుకొని పోతే రాత్రి 10కి వస్తుంది అన్న. నా తమ్ముడు నేనే అన్న అనాథలం. అమ్మ నాన్న ఉన్నా కూడా రోడ్డు మీద ఉంటే నేను నా తమ్ముడికి తెలుసు అన్న. రోడ్డు అంటే వాళ్ళు ఉండరు ఇంట్లో, మాకేం చేయాలో తెలియదు. చదువుకోవాలి, ఇంటికి రావాలి, తాళాలు మా దగ్గరనే ఉంటాయి, తలుపులు తీయాలి, ఇంట్లో బుక్కులు వేయాలి, బయట ఆడుకోవాలి. ఆ పరిస్థితి అన్న సపోర్ట్ చేసేటోళ్ళు ఉండరు అన్న. మా పెద్దనాన్న వాళ్ళందరూ సపోర్టివే, బట్ థింగ్ ఎట్లున్నారా చూసేటోళ్ళు ఎవడు ఉండడు. మాకు మేమే చిన్నప్పటి నుంచి, నాకు మా తమ్ముడు తెలుసు, మా తమ్ముడికి నాకు తెలుసు అంతే. ఎవడన్నా తమ్ముడు కొట్టినా నేను పోవాలి, మా తమ్ముడు నేను కొడతాను, నన్ను ఏమన్నా మా తమ్ముడు కొడతాడు అంతే. ఇక మాకు ఊహ తెలిసే వరకు ఇదే అన్న మా బతుకు. ఎప్పుడైతే మా 10వ తరగతి అయిపోయిందో ఈడుంటే చెడిపోతారు ఈ ఏరియాలలో, వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో బిడ్డ, నేను కాయ కష్టం చేసుకొని పంపుతా అని చెప్పి మా నాన్న హైదరాబాద్ హాస్టల్ వేసిండు. వాళ్ళు ఒక పూట దీన్ని కూడా నాకు పైసలు పంపించిన రోజులు ఉన్నాయి. మా అమ్మ నాన్న నన్ను చదివియాలి, నా కొడుకు మంచిగా చదువుకోవాలి. డిప్లొమా మైనింగ్ 80% వచ్చేసింది. నెక్స్ట్ అది అయిపోయినాక బీటెక్ మైనింగ్లో సీట్లు లేవు, కాలేజీలు ఎక్కువైనాయి, సీట్లు కాలేజీలు తక్కువైనాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాం. ఈ సెట్ నాది 120 ర్యాంక్ అన్న, స్టేట్ వైడ్ 120 ర్యాంకులో నాకు సీట్ రాలే. ఏం చేయమంటావు? అప్పటికి మా నాన్న చూసి నేను బాధపడేది, అంటే కిటికీలోంచి చూసి నేను ఏడ్చేది నా రూమ్లో. పైసలు లేవు నాన్న దగ్గర, నేను అడగలేను, మేనేజ్మెంట్ కొనుమని అడగలేను. నేను అప్పు చేశాను అంటా కానీ సంవత్సరం చదువు వేస్ట్ అద్దు బిడ్డ అన్నాడు. అప్పు చేసి చదివిపించింది నన్ను. అయిపోయాక బీటెక్ అయిపోతేనే నా పని నేను చేసుకుంటాను. 10,000 పోయినా కర్ణాటకకి, 10,000 వలస పోయి ఓపెన్ క్యాస్ట్లలో పని చేసుకున్నా, ఐరన్ ఓర్ ఓపెన్ క్యాస్ట్లలో. ఎట్లా అంటే నీళ్లు లేని టైంలో దుమ్ము కోసం ట్యాంకర్లు కొడతాయి చూసినావా నా నీళ్లు, డస్ట్ లేకుండా డస్ట్ సపరేషన్ సిస్టమ్ కింద నీళ్లు కొడతారు ట్యాంకర్లు, వేస్ట్ వాటర్. ఎండలలో నిలిచి నా నీళ్ళు తాగిన రోజులు అన్న నాయి. స్టిల్ నా దగ్గర ఫోటోలు ఇప్పటికి ఉన్నాయి అవి. నేను గుర్తుపెట్టుకుంటా, నా కష్టాలు మర్చిపోవద్దని. మిట్ట మధ్యాహ్నం ఒకటి దుబ్బాని తత్తంటే ఆ నీళ్ళు పట్టుకొని తాగిన రోజులు నాయి. అవి అక్కడి నుంచి తర్వాత కడప యురేనియం మైన్స్, ఆ తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్, అట్లా నడిపించుకుంటా వస్తాను. సో ఇప్పుడు సాఫ్ట్వేర్తో పాటు ఇప్పుడు మీకు యూట్యూబ్ ఇక యూట్యూబ్ ఎడిటింగ్స్ అన్ని నేను, ఎందుకంటే నా దగ్గర రెవెన్యూ లేదు, సో అన్ని నేనే చూసుకోవాలి. సాఫ్ట్వేర్ పొద్దున్న నుంచి ఆఫీసు, సాయంకాలం కాగానే 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ యూట్యూబ్ రాత్రి 10 దాకా ఎడిటింగ్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ నడిపించుకుంటున్నాను. ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది కూడా సొసైటీ కోసం. ఇప్పుడు నాకు ఫాలోవర్లు కావాలి, నేను సంపాదన కావాలంటే ఇన్స్టాలో యూట్యూబ్లో 5 నిమిషాల పనిగా అన్న బోల్డ్ కంటెంట్ ఇచ్చిండు నాకు. కానీ థింగ్ ఏంటంటే నేను బోల్డ్ కంటెంట్ ఇస్తే నన్ను నమ్మి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఇలా పలానా ఇంటర్వ్యూకి వచ్చిన, ఏ పిల్లవాడు మంచోడు అని నువ్వు ఫాలో అవుతావు. మీ పిల్లలు, మా అక్క పిల్లలు ఎవరు ఉంటారు, నేను ఒక్క బూత్ మాట మాట్లాడింది నచ్చినట్టు వాళ్ళు నేర్తారు. నేను ఒక్క మాట మాట్లాడడం వల్ల 30,000 మంది పిల్లలు నేర్చుకుంటారు ఆ బూత్ మాట. సో అంతమంది నేను జడిపేసిన అయితే. ఇప్పుడు నువ్వు తిట్టుకో తన్నుకో, ఇంట్లో వారిని చూసుకో, నలుగురు ఉన్నప్పుడు తిట్టు, బూతులు మాట్లాడు. నేను బి మాట్లాడతా, నేనేం శుద్ధపూస అని చెప్ప, నాకు వచ్చి బూతులు నేను బి మాట్లాడతా. కానీ ఇంట్లో వరకు మాట్లాడుకుంది వేరు, దోస్తాల్లో మాట్లాడుకుంది వేరు. ఇన్ కేస్ ఆఫ్ రీల్కి వచ్చేసరికి శుద్ధపూసగానే ఉండదు, ఎందుకంటే మన వాళ్ళు ఇంకోటి చెడిపోవద్దు. సో అదే థింగ్ మీద ఉన్నా, అందుకే నాకు ఫాలోవర్స్ కూడా తక్కువనే. ఇది ఇప్పటికీ ఎక్కువ. అది ఎందుకంటే నాతో పాటు ఈ బోల్డ్ కంటెంట్ చేసిన వాళ్ళకి మస్తు మంది 80,000 ఫాలోవర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ది థింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేస్తాను కదా, మనకు ఫాలోవర్లు ఉండరు. సో అదేవిధంగా అన్న, ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ కాకుండా డేటింగ్ యాప్స్ ద్వారా కూడా స్కామ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఈ డేటింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? డేటింగ్ యాప్స్లో కూడా రకాలు ఉన్నాయన్న. కొన్ని ఏమో చాటింగ్ చేసి పైసలు పంపు, కలుద్దాం, మీట్ అవుదాం, లేకపోతే వీడియో కాల్ కలుద్దాం, అట్లా అని చెప్పి కొన్ని మోసం చేసేటివి ఉన్నాయి. అట్లా మీకు ఏమైనా వచ్చాయా? అంటే నాకు హనీ ట్రాప్ అయింది ఒకసారి. హనీ ట్రాప్ అంటే ఎట్లా అంటే, వీడియో కాల్ చేసారు, ఏజ్డ్ ఆమె 40 ఉంటుంది ఆమె ఏజ్. లిఫ్ట్ చేసిన, ఎవరు మాకు తెలియదు అప్పుడు. అప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ కాదు నేను కడపలో వర్క్ చేసేటప్పుడు. లిఫ్ట్ చేసిన, ఇక అప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నాకు ఇంత రెస్పెక్ట్ లేదు. నేను అంటే సొసైటీలో కూడా నేను నార్మల్ ఆర్డినరీ మ్యాన్. సో నేను ఎంత లంగా అంటే అంత లంగా, అంటే చలాకీ ఉండేటోని మొత్తం. నాకు ఇక ఒకటి నన్ను 2 దెబ్బలు కొడితే నేను 4 దెబ్బలు కొడతా, అంత హుషారు ఉండేటోని. వాడు వీడియో కాల్ చేసిన ఒక అమ్మాయి, నానా బాగున్నావా నానా అంటుంది. ఎవరు నానా, నేనెవరికి నానా అన్నాక నేను గుర్తుపట్టలేదు, నన్ను అదేం మాట్లాడుతాను. లేదమ్మా ఎవరమ్మా మీరు అదేం మాట్లాడుతూనే ఉన్నా. 40 సెకండ్స్ కాల్ మాట్లాడినా కట్ అయిపోయింది. సీన్ కడేస్తే 5 నిమిషాలలో వేరే పోన్ స్టార్తో వేరే అమ్మాయితో బోల్డ్ వీడియో వచ్చింది, ఆ న్యూడ్ వీడియో వచ్చింది. బ్లాక్మెయిలింగ్ 5,000
లేకపోతే అప్లోడ్ చేస్తా 5,000 కాదు 10,000 పంపిస్తా, ఒక పోన్ స్టార్తో ఎడిట్ చేసి పంప ప్లీజ్ నా రేంజ్కి అని నేను రిటర్న్ లో అకౌంట్ ఇచ్చిన. పోన్ స్టార్తో పంపు నేనే అప్లోడ్ కొడతా అని చెప్పిన. కాదా అట్లా ఎట్లా అది అని అన్నారు. అన్నాక అది తీసి నేనే నా ఇన్స్టాగ్రామ్లో సైక్ రాత్రి 11 జరిగింది, ఎవడు ఆన్లైన్ ఉండడు, పోస్ట్ కొట్టేసిన. అప్పుడు సేమ్ ఇట్లానే మా ఫ్రెండ్ కూడా జరిగింది. అంటే భయపడి డబ్బులు ఇస్తారు. అయితే తనకు కూడా అంటే నాకు కాంటాక్ట్ అయ్యి కొంచెం మీడియా పర్సన్ కాబట్టి సో ఇట్లా జరిగిందిరా మరి ఇట్లా వైరల్ చేస్తా అంటున్నారు, ఏం భయపడద్దు. సో ఏం చేయలేడు, భయపడకురా నువ్వు ఏం భయపడ, అరే నాది డ్రెస్సింగ్ మార్ఫింగ్ చేస్తున్నా అంటే సరే కొంచెం సైజ్ ఎక్కువ పెట్టమని వైరల్ చేసుకోమనరా, ఇంకా నీకే మంచి మంచి కాల్స్ వస్తాయి. ఏం కాదు అంతే లైట్. మళ్ళా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంది, నువ్వు నీ పరువు తీసుడు కాదు, పైసలా కూడా వాళ్ళ టార్గెట్. ఇప్పుడు నీ పరువు తీయడం వల్ల వాళ్ళు హైప్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఒక వీడియో వాడు వదిలిండు అనుకో, వాడి మీద కాన్సన్ట్రేషన్ సైబర్ టీం వాళ్ళకి వాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, అందుకే వాడు వదలడు వీడియో. ఇన్ కేసు వదిలినా కూడా ఏ మార్ఫింగ్ అంటే అయిపోతుంది. మనం చేయని తప్పుకి ఎందుకు మనం శిక్షించాలి? మనకి ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అది ఒక్కసారి తీసి దానిలో అప్లోడ్ చేసి. నేను మొన్న ఎన్టీఆర్ గారి డాన్స్ నేను హీరోయిన్ పక్కన నేను ఎగిరినట్టు పెట్టుకున్నా నా దాంట్లో రీల్స్ లేనప్పుడు. మనకి అట్లనే లైట్ అవన్నీ పట్టించుకోవద్దు. ఎన్నో స్కామ్లు ఉంటాయి. మనం చేయని తప్పప్పుడు చేసిన తప్పులోనే దొరుకుతలేడు, చేయని తప్పుకు మనం ఎందుకు బలి కావాలి? సో ఇందులో డేటింగ్ యాప్స్ లో నార్మల్ గా డిఫరెన్స్ ఎలా ఉంటాయి అన్న? ఇప్పుడు చాట్ చేసి మీట్ అవుదామంటారు, మీట్ అయినాక తీసుకుపోతారు బార్లకి, తీసుకుపోయి తాగుదామన్నా అంటారు. 2 టెకీలా షార్ట్స్ ఒక్కొక్కటి 10,000 అట. ఈ అమ్మాయికి ఏమో నార్మల్ది పోతారు, స్ప్రైట్ థమ్సప్ తాగుతాను, గుడ్గుడు మింగుతాని, రెస్ట్ రూమ్ అంటాను, గిల్ అవుతాను. పోయినాక బిల్ వస్తుంది వీని దగ్గరికి, మొత్తం 45,000 తాగిందన్న ఆమె అంటాడు. నో అంటే కథ మన దొరకబడతారు అన్ని. నో అన్నట్టు లేదు, వాడు ఇవ్వాల్సిందే. ఈమె రాదు ఇక బ్లాక్ అన్నిట్లల్లో, ఆమె అక్కడి నుంచి జంపు. సో ఇదొక టైప్ ఆఫ్ స్కామ్. ఇంకొక స్కామ్ ఎలా ఉంటుందంటే వీడియో కాల్స్, అదొక యాప్, వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియో కాల్స్ అన్నట్టు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు కూర్చుంటున్నారు అమ్మాయిలు. భర్తలు భార్యలను కూర్చోబెట్టి పోతున్నారు. ఈ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది మొన్న. భర్తలు భార్యలను న్యూడ్ వీడియో కాల్ ముందు కూర్చొని నువ్వు కానిచ్చేయి, పొద్దున కల్లా ఇంత నీ టార్గెట్ అని చెప్తున్నారు పైసలకి. ఒక రోజుకి 10,000 నుంచి 4,00,000 రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు, ఒక రోజుకి, ఒక రాత్రికి. ఇక అర్థం చేసుకో వాళ్ళ బిజినెస్. ఎక్కడో నార్త్లోనో ఎక్కడనో కాదు, ఆంధ్రాలో జరిగింది, వైజాగ్లో జరిగింది. వైజాగ్లో జరిగిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఏం చెప్తాం? తెలుగు రాష్ట్రాలే కదా, ఎక్కడనో కాదు. మనకు దొరికింది అయితే వైజాగ్ ప్రూఫ్, ఇక్కడిది హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలుసు. ఓకే బ్రో, అసలు ఇక్కడ మనకి బెట్టింగ్ అంటూ ఉన్నాము. బెట్టింగ్ స్కామ్ అంటే సో మనము నార్మల్గా ఐపీఎల్లో వేస్తూ ఉంటే అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. సో అయితే అతనికైనా వెళ్తుంది, లేదంటే మనకైనా వస్తుంది. నార్మల్గా ఏదైనా క్యారమ్ అన్నా కానీ అయితే అక్కడ ఆ పర్సన్ అన్నా గెలుస్తాడు, లేదంటే ఈవెన్ మనం ఒక పబ్జీ అన్నా కానీ. సో అందరూ లాస్ ఏదో ఒకటి మనకి రావాలి, విన్ అయితే పక్కా ఉన్నది ఒక వ్యక్తియే, ఇక్కడ ఉన్నది ఒక వ్యక్తియే. సో ఇక్కడ చూసుకుంటే కనుక అందరూ ప్రతి ఒక్కరు మేము లాస్ అయినాం అనేవాళ్ళే తప్ప సో మాకు చాలా సంపాదించుకున్నాం అనేవాళ్ళు మాత్రం లేరు. సో ఇదంతా మనీ అంతా ఇక్కడికి వెళ్తుంది. మరి ఈవెన్ సైడ్ పరంగా గవర్నమెంట్కి ఏమైనా వెళ్తుందా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? యాక్చువల్గా ఇలా విన్నింగ్ లాసింగ్ ఎట్లుంటుందని చెప్తా. ఈ స్ట్రాటజీ 2 టైప్స్ ఆఫ్ గేమ్ సెట్స్, అంటే గేమ్ మైండ్ సెట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి జెన్యున్ ప్లేయర్స్ ఒక టైప్ ఆఫ్ గేమింగ్ ఉంటుంది. రెండవది ఒకరు బాట్ ఉంటారు, ఒకరు మనం ఉంటాం. బాట్ అంటే సిస్టమ్ది. సో ఈ సిస్టమ్ ఎట్లా అంటే కంప్యూటర్ వచ్చి ఆడుతుంది, మొత్తం లాస్లేమని అట్లా లాస్ అవుతాం, అదొక రకం. సో ఆ సిస్టమ్ వచ్చింది ఆడిన దానికైతే వీళ్ళ అకౌంట్కి అయితే డైరెక్ట్ మనీ వెళ్ళిపోతాయి వాళ్ళకే, ఇంకా యాప్కే కదా డబ్బులు వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇద్దరు జెన్యున్ ప్లేయర్స్ ఆడినప్పుడు, ఇప్పుడు మీరు జెన్యునే నేను జెన్యునే, నేను 1,000 రూపాయలు వేస్తున్నా, మీరు 1,000 రూపాయలు వేస్తున్నారు గేమ్లో. సో నువ్వు విన్ అయినా నీకు 2,000 రావాలి, నేను విన్ అయినా 2,000 రావాలి. బట్ ది థింక్ 1,800 వస్తాయి నీకు 1,800 వస్తాయి నువ్వు విన్ అయితే. ఎందుకంటే 200 ప్లాట్ఫామ్ కమిషన్. సో ఈ ప్లాట్ఫామ్ కమిషన్ 200 పోయింది. నెక్స్ట్ గేమ్ నాకు వస్తుంది, ఎందుకంటే వరుసగా నా గేమ్లు పోయినాయి అనుకో, నువ్వు ఆ విన్నింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావు. సో వానికి ప్లాట్ఫామ్ కమిషన్ లాస్ అవుతాడు వాడు. నెక్స్ట్ గేమ్ నాకు వస్తే నీకు 1,800 వచ్చినాయి కదా, అందులోకెళ్ళి వస్తే ఇప్పుడు నువ్వు 1000 వేస్తావు, నీ దాంట్లో ఎంత ఉంటాయి, వాళ్ళు ఎట్లా 800 మిగులుతాయి. నువ్వు 200 లాస్ అయినావా, నేను 200 లాస్ అయినా ముందు గేమ్లో, నీ 200 నా 200 400 అని పోయినాయా. ఓకే, ఇట్లా రిపీటెడ్ గేమ్స్ ఆడిపించుకుంటూ ఆ కమిషనే వన్ టార్గెట్, ఫుల్ అమౌంట్ కాదు. గేమ్లో వేసే ఫుల్ అమౌంట్ వన్ టార్గెట్ కాదు, ఆ కమిషన్. ఒక 5 గేమ్లు ఆడతాడు, ఫుల్ అమౌంట్ లాగుతాడు. సో అది దీని స్ట్రాటజీ. అది
ప్లాట్ఫామ్ ఫీజు అనుకుంటే మొత్తం లాక్కుంటా మన లూటీ చేస్తాడు. సో సూపర్ అన్న. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద సో ఫుల్గా అంటే లాస్ అయిపోయి చాలా డిప్రెషన్లో ఉండి ఏం చేయలేకపోతున్నాము, ఇంకా మాకు చావు తప్ప ఇంకా ఎలాంటి పరిస్థితి, మాకు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళకి ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్ ఆడే వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి, ఆడి మోసపోయిన వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తా. ఇప్పుడు మీకు సావు తప్ప ఇంకేం దిక్కు లేదని చాలా మంది ఈ వీడియో చూస్తున్న చాలా మందికి సావు తప్ప ఇక నాకు ఇంకో దిక్కు లేదురా భయ్ అని వీళ్ళకి, మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి అనిపించినా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకు పాయింట్ అవుట్లోనే ఉంటారు కానీ వాళ్ళు బయట ఉంటారు, నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయి, పక్కా షేర్ చేయి. ఎందుకంటే నేను చెప్తున్నా సొల్యూషన్. సావు కంటే ముందు తట్టబ్బుట్ట పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి వీకు, హిమాలయాలో ఓ కేదార్నాథ్ ఓ ఏకటి ఓ అడకదిని బతుకు, పానం విలువైనది. ఈ తెలివి మనిషి జన్మ అనేదే మళ్ళీ రాదు. ఈ జన్మలో నువ్వు ఎన్నో సాధించగలవు. సావు జోలికైతే పోకు. మళ్ళీ ఇక్కడ మీరు కామెంట్లు అయితే చేయకండి, ఏంటి మాకు కూడా ఇలాంటి చాలా డబ్బులు ఉంటే మేము కూడా ఇలాంటి నీతులు ఎన్నో చెప్తాం అని ఇట్లాంటి కామెంట్ చేయండి. ఎందుకంటే అన్న చాలా డౌన్ టు ఎర్త్ సిచ్యువేషన్ చెప్తున్నా. సో తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి. సో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే చెప్తున్నాడు అని అంటే ఆయన ఒక లాస్ అయ్యి అమౌంట్ బెట్టింగ్ యాప్లో లాస్ అయ్యి ఇక్కడ ఇప్పుడు కూర్చున్నాడు, మంచి గెటిన్ అయ్యి, సో మంచి ఇప్పుడు ప్రొఫెషనల్ ఉన్నాడు. కాబట్టి సో ఇలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీకు చెప్తున్నాడంటే మీరు కూడా అర్థం చేసుకోండి. దయచేసి మీరు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అయితే ఆడకండి. ఆడి మోసపోయిన వాళ్ళు కూడా సో ఎలా గెటిన్ అవ్వాలనేది చూడండి. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ.